బ్లూ బబుల్ పాయసం ఇది ఒక కొత్త సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఉపవాసం ఉన్నప్పుడు సగ్గుబియ్యం పాయసం తింటే ఇమ్యూనిటీ కొంచెం బూస్ట్ అవుతుందని. సో ఇప్పుడు ఆ సగ్గుబియ్యం పాయసంకి ఇంకొంచెం హెల్తీగా ఇలా శంఖం పూలు కలిపిన వాటర్ కూడా వేసేసుకోండి, ఇంకా హెల్తీ రెసిపీ అయిపోతుంది. చెప్పాలంటే ఈ శంఖం పూలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన స్కిన్ కి, హెయిర్ కి, బాడీకి చాలా మంచిది. అంతేకాదు డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా యూజెస్ ఉన్నాయి. ఇవన్నీ 1 minute వీడియోలో చెప్పాలంటే కష్టం కదా. సో ఈ శంఖం పూలతో మంచి రెసిపీ చేసి దీని హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఒక లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను, వెయిట్ చేసేయండి. వీడియో చూస్తున్నారు కదా, ఫస్ట్ సగ్గుబియ్యం ఉడికించుకున్నాక వేరే గిన్నెలో వేనీళ్ళు వేసుకుని శంఖం పూలు అందులో వేసేస్తే శంఖం పువ్వుల్లో ఉన్న రసాయనం అంతా వాటర్ లోకి దిగిపోతుంది. అప్పుడు ఉడుకుతున్న సగ్గు బియ్యంలో ఆ వాటర్ కూడా వేసేసుకుని పంచదార, యాలకుల పొడి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది బాగా చల్లారక ఇలా చిక్కుగా తయారవుతుంది. దీనిలో కాచిన చల్లటి పాలు ఉంటాయి కదా, అవి ఈ బ్లూ బబుల్స్ లో వేసేసుకోవడమే. అదే బ్లూ సగ్గు బియ్యంలో వేసేసుకుంటే మన బ్లూ బబుల్ పాయసం రెడీ. ఇంత హెల్తీ రెసిపీ మీ వాళ్ళకి కూడా షేర్ చేసేయాలి కదా, సో షేర్ ఇట్. అండ్ పాలిచ్చే తల్లులు, ప్రెగ్నెంట్ లేడీస్, ఇంకా లో బీపీ పేషెంట్స్ మాత్రం ఇది తినకూడదు, గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్.